మార్కాపురంలో మరో ట్రావెల్స్ బస్ యాజమాన్య నిర్వాకం ప్రయాణికులకు ఆగ్రహం తెప్పించింది. గత నెల 26న మార్కాపురం సమీపంలో 14 మందిని పొట్టన పెట్టుకున్న ట్రావెల్స్ బస్ ఉదంతం ఇంకా కళ్ల ముందు మెదులుతుండగానే ఆదివారం బెంగళూరు బయలుదేరిన బస్సు తీరును చూసి ప్రయాణికులు ఆందోళన చెందారు. శ్రీ లక్ష్మీ నరసింహ ట్రావెల్స్ బస్సు మార్కాపురం నుంచి బెంగళూరు వెళ్లాల్సి ఉంది. 36 మంది టికెట్లు బుక్ చేసుకున్నారు. బస్సు ముందు భాగం అద్దం లేకుండా పగిలిపోయి ఉండడాన్ని చూసిన ప్రయాణికులు డ్రైవర్ను నిలదీశారు. అద్దం లేకపోతే ఏం, మీకు ఇబ్బంది లేదు కదా, నేను హెల్మెట్ పెట్టుకుని బస్సు నడుపుతానని డ్రైవర్ వ్యంగ్యంగా సమాధానం ఇవ్వడంతో ఆగ్రహించిన ప్రయాణికులు నేరుగా పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఫిర్యాదు చేశారు. బస్సును స్టేషన్ వద్దకు తీసుకువచ్చిన పోలీసులు ప్రయాణికుల ఛార్జీ నగదును యాజమాన్యం నుంచి ఇప్పిస్తామని చెప్పారు. అత్యవసరంగా వెళ్లాల్సిన 6 కోసం ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి పంపించారు. ప్రయాణికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ సుబ్బారావు తెలిపారు. బస్సును స్టేషన్లో ఉంచామని రవాణా శాఖ అధికారులకు విషయం తెలియజేస్తామన్నారు. ఫిట్నెస్ లేని బస్సులు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.